హలో బ్రదర్స్, మీకు అడ్వైస్ చేయడానికి మీ ముందుకు వచ్చాను నేను. ఎందుకనంటే ఐఫోన్ 17 Pro వచ్చేసి మనకి చాలా తక్కువ ధరలో వస్తుందని కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. కానీ మీరు మార్కెట్లో చాలా మంచి మంచి ఫోన్స్ ఉన్నాయి. మన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించుకుంటే ప్రతి దానిలో మంచిది. మన లైఫ్ పరంగా, మన ఫ్యూచర్ పరంగా, మన ఎకానమిక్ పరంగా. ఎందుకు అనంటే ఈఎంఐలు పెట్టుకొని అప్పులు చేసుకొని మన స్థాయికి తగ్గట్టు మనం వ్యవహరించుకుంటే భవిష్యత్తులో చాలా ముందుకు పోతాం. కానీ అందరు ఏం చేస్తున్నారంటే ఐఫోన్ ని ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఇటు అప్పులు చేసుకుంటూ ఇటు ఈఎంఐలు కట్టుకుంటూ అప్పుల పాలవుతున్నారు. అంటే స్టేటస్ ని, అంటే మార్కెట్ లో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీస్ దగ్గర, గర్ల్ ఫ్రెండ్ దగ్గర, ఇంకా ఎక్సెట్రా దగ్గర స్టేటస్ ని చూపించుకోవడానికి మాత్రమే ఐఫోన్ ని వాడుతున్నారు. మరి అది మీ స్థాయికి తగ్గట్టు ఐఫోన్ ని వాడగలుగుతున్నారా? లేదు. ఒకవేళ అది ఏదైనా డ్యామేజ్ అయితే దానికి తగ్గట్టుగానే ఖర్చు పెడుతున్నారు. సో ఇదంతా ఎందుకు? అదే డబ్బులతోటి మీ పేరెంట్స్ కానీ, మీ అక్కకు కానీ, మీ చెల్లికి కానీ, మీ తమ్ముడు కానీ ఏదైనా బంగారం లాంటివి కొనిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు స్టేటస్ ని పెంచుకోవడానికి మాత్రమే ఐఫోన్ కొనాలనుకుంటే మాత్రం ఇక్కడే డ్రాప్ అయిపోండి. ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఎ బ్రదర్ గా మీకు ఒక మంచి అడ్వైస్ కోసం నేను చెప్తున్నాను. స్థాయికి తగ్గట్టుగా మనం నడుచుకుంటే భవిష్యత్తులో మనం ఎన్నో 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 జయాలని తీసుకొని వస్తాం. సో కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి. ఒక రూపాయి ఉంటేనే ఈ రోజు మార్కెట్లో కానీ, సమాజంలో కానీ, మనిషి దగ్గర కానీ విలువ ఉంటుంది. సో మన స్టేటస్ని పెంపొందించుకోవడానికి, మన స్టేటస్ని వేరే వాళ్ళని చూపించుకోవడానికి మాత్రం ఇలా అనవసరమైన ఖర్చులు చేసి పోవద్దని చెప్తున్నాను. నాట్ ఓన్లీ ఐఫోన్, ఇంకా ఏదైనా ఎక్సెట్రా ఏ విషయంలోనైనా డబ్బును ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే, ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే అంత సమాజంలో వాల్యూ ఉంటుందని నేను మీకు చెప్తున్నాను. సో మీరందరూ మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను ఐఫోన్ కొనే స్థాయిగా, నాకు ఐఫోన్ అవసరమని మీరు క్వశ్చన్ వేసుకోండి. క్వశ్చన్ వేసుకుంటారు కదా? థ్యాంక్ యూ.